వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. ఐ లవ్ యూ బావా పార్ట్ 10లోకి వెళ్ళిపోదాం. కోపంగా అడిగింది రియా. నక్షత్ర పాపం నిజాన్ని చెప్పలేక, అలా అని అబద్ధాన్ని కూడా చెప్పలేక అది అంటూ బావా అని ఏదో చెప్పబోతూ ఉండగా ఎవరిదో ఒక చెయ్యి అమ్మోకి గట్టిగా తగిలింది చెంపపై. ఆ దెబ్బకు గట్టిగా అమ్మా అని అరిచేసింది కింద పడిపోయి. అందరూ భయంగా అమ్మోని కొట్టింది ఎవరా అని ఒక్కసారి ఆ వ్యక్తి వైపు కోపంగా చూశారు. అమ్మోని కొట్టేంత ధైర్యం ఎవరికి ఉంది అని. కానీ అక్కడ ఉన్న వ్యక్తిని చూసి వాళ్ళకే భయం వేసింది. ఎందుకంటే అక్కడ ఉన్నది విక్కీ కాబట్టి. అందరూ సైలెంట్ అయిపోయారు. కానీ శాంతిగారు, విక్రమ్ ఎందుకు తనపై చెయ్యి చేసుకున్నావురా అని గట్టిగా అరిచారు శాంతిగారు. అప్పుడే తన కళ్ళ నిండా కన్నీళ్లతో నొప్పికి తను చెంపపై చెయ్యి పెట్టుకొని అలాగే ఎక్కడైతే నేలపై పడిందో అక్కడే అలాగే కూర్చొని కన్నీళ్లతో విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ కూడా నక్షత్ర వైపు చూశాడు. తెల్లటి బుగ్గపై విక్రమ్ కొట్టినందువల్ల ఎర్రటి చేతివేళ్లు పడి పెదవిపై లైట్గా రక్తం వస్తుంది. అమ్మోని ఆ పరిస్థితిలో చూసిన శాంతిగారు కోపంగా, విక్కీ తన్ని ఎందుకు కొట్టావు? తను మనిషి అనుకుంటున్నావా లేదా బండరాయి అనుకుంటున్నావా? రాను రాను ఇంత మూర్ఖంగా ఎందుకు తయారవుతున్నావు విక్కీ అని శాంతిగారు అని దాన్ని అంతగా ఎలా కొట్టాలనిపిస్తుందిరా? పాపం దాన్నే మనం చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచాము. ఆ విషయం నీకు కూడా తెలుసు. అంతేకాకుండా దాన్ని చేసే ప్యాంపరింగ్లో నీ చెయ్యే ఎక్కువగా ఉంటుంది. విక్కీ చిన్నప్పటి నుంచి వీళ్ళందరినీ నువ్వు చూసుకున్నది ఒకటైతే దాన్ని రెండింతలు చూసుకున్నావు. అంత ఇష్టం అదంటే నీకు. ఒక్క క్షణం కూడా దాని గురించి తెలుసుకోకుండా ఉండలేవు. దాని చుట్టూను తిరుగుతూ ఉండేవాడివి. దానికి దెబ్బ తగిలితే నీకు నొప్పి వేసేది. అలాంటిది నువ్వు ఇంత రాక్షసంగా ఎలా బిహేవ్ చేశావురా? నేనెప్పుడూ అనుకోలేదు విక్కీ. నువ్వు నీ వాళ్ళను కాపాడుకోవడం కోసం, నీ ఎమోషన్స్ని దాచుకోవడం కోసం ఇంత ఘోరంగా దానితో బిహేవ్ చేస్తావని అని కోపంగా విక్కీ వైపు చూసి చెప్పింది ఆవిడ. ఇప్పుడు అడుగుతున్నాను విక్కీ, ఈరోజు దాని తప్పు లేదు. అయినా దాన్నెందుకు కొట్టావు? ఈ ఇంట్లో ఎవరికీ ఏమీ తెలియకపోవచ్చురా. కానీ నాకు నీ గురించి బాగా తెలుసు. అంతేకాకుండా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసు. అది ఎందుకు అరిచిందో కూడా తెలుసు. ఒక తల్లిగా నేను సైలెంట్గా ఉన్నా విక్కీ. కానీ అత్తగా అస్సలు ఉండను. నాకు దీనికి సమాధానం కావాలి అని అసహనంగా అడిగారు శాంతిగారు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న విక్కీ, నేను దీన్ని నా అన్ని విషయాలకు దూరంగా ఉండమని చెప్పాను. కానీ ఇది చేసిన తప్పులు 3. అది ఏంటి అంటే, మొదటి తప్పు కావలసిందే నిన్న పడిపోతున్నట్టు యాక్టింగ్ చేసి నా మీద పడింది. ఇది. రెండవ తప్పు నా పర్సనల్ డిజైనర్ చేత ఆఫ్టర్ ఆల్ దీని బతుక్కు శారీ డిజైన్ చేయించుకోవాలి అనుకోవడం. మూడవది దాన్ని నన్ను బావా అని పిలవద్దు అని చెప్పు. ఎందుకంటే నాకు దాన్ని చూస్తేనే అసహ్యం. అలాంటిది అది నన్ను బావా అని పిలుస్తుందా అని కోపంగా గర్జించినట్టే అరిచాడు విక్రమ్. ఈ మాటలు వింటున్న అమ్ము మనసు 1000 ముక్కలుగా కోస్తున్నట్టు, మనసులోని దుఃఖం ఉబికి వస్తున్న లావాల కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. విక్కీ అన్న మాటలకు ఏమీ చెయ్యలేక బాధని కంట్రోల్ చేసుకుంటూ, ఆ మాటలు వినలేక ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది నక్షత్ర. శాంతిగారు అమ్ము వెళ్ళిపోవడం చూసి అమ్ము అని ఆపాలి అనుకున్నారు. కానీ రియా, వద్దుమా, తనని లోపలికి వెళ్ళని,
ఎందుకంటే అన్నయ్య అనిన మాటలు ప్రతి ఒక్క మాట తన ఆత్మాభిమానం మీద దెబ్బ పడేలా చేసింది. ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా ఇంకా పెద్ద అవమానం ఏముంటుంది అని వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ రియా కూడా విక్రమ్ వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయింది. కానీ శాంతిగారు విక్రమ్ వైపు అడుగులు వేస్తూ, విక్కీ, నువ్వు నా విక్కీవేనారా అసలు? ఎందుకు ఇలా చేశావు? ఏ ఒక్క ఆడపిల్లతో అయినా ఎంతో మర్యాదగా బిహేవ్ చేసే నువ్వు దీని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అస్సలు అనుకోలేదు విక్కీ. చిన్నప్పుడు అది మొదటిసారి అడుగులు వేసినప్పుడు పొరపాటున పడిపోతే దానికి దెబ్బ తగిలిందని దానిని కింద నడవనివ్వకుండా, ఒకవేళ నడిస్తే మళ్ళీ పడుతుందేమో అని దాన్ని చేతుల్లో ఎత్తుకుని తిప్పేవాడివి. నేను, మామయ్య, అత్తయ్య ముగ్గురం నిన్ను అరిచి దానికి నడక నేర్పించాము. అప్పుడే కాదు, చాలాసార్లు దాన్ని నెత్తిన పెట్టుకునే వాడివి. ఇప్పుడు కూడా దానికోసం నువ్వు నిఖితతో ఎన్నో డ్రెస్సులు డిజైన్ చేసి మామయ్య పేరు చెప్పి మామయ్య తెచ్చాడనో అత్తయ్య తెచ్చిందనో అని చెప్పిస్తూ ఇప్పించేవాడివి. ఇదంతా నువ్వు దాని క్షేమం కోసమే చేస్తూ ఉండొచ్చు విక్కీ. కానీ నువ్వు ఆ అమాయకురాలిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నావు విక్కీ. నీకు బాగా తెలుసు కదా నువ్వు ఏవైతే 3 తప్పులు చేశావు అని దానిని నోటికొచ్చినట్టు తిట్టావో అలాంటివి ఎప్పుడూ అది చెయ్యదు. ఆ విషయం నాకన్నా నీకే బాగా తెలుసు విక్కీ అని ఆవిడ కోపంగా చూసింది విక్రమ్ వైపు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.